సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొండగ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్ము సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 100 మందికి పైగా నిరసనలో పాల్గొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయం చేయాలి మాదిగ కుటుంబానికి, న్యాయం చేయాలి మాదిగ కుటుంబానికి. We want justice, 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 we want justice. నాగిరెడ్డి అనేటువంటి అతను తన వైఫ్ పేరు మీద ఉన్నటువంటి కారు, నాగరాజు అనేటువంటి ఒక మెకానిక్, ఇతను బండి తనకు ఎందుకు ఇచ్చాడు, తను ఎందుకు తీసుకెళ్లాడో అది మనకు అర్థం కాని సమస్య. వారు మద్యం తాగారా, వారు పార్టీలు చేసుకున్నారా, ఏం జరిగిందనేది కూడా, కావాలని చంపారా కూడా అర్థం కాని పరిస్థితి. దారిలో సైడ్ ఆపుకొని బండి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితిని వెనకంగా వచ్చి కొట్టేసి చంపి మానవత్వం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి లోపట కొన్ని కుట్రలు, కొన్ని రాజకీయాలు వాళ్ళు మలుచుకొని ఇప్పటి వరకు ఎస్సీ నిరుపేద మాదిగ కుటుంబం, అత్యంత వెనుకబడ్డ కుటుంబం, ఏ పూట కాపూట కూలి చేసుకుంటే బతికేటువంటి కుటుంబం. ఆ చనిపోయినటువంటి సురేష్ కు కుమారుడు, భార్య, తల్లి, తండ్రి, ఇవన్నీ కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులు, వృద్ధులు. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాగిరెడ్డి అనేటువంటి